హాయ్ అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు మనము శ్రావణ మాసంలో చాలామంది ఉల్లిపాయ కానీ వెల్లిపాయ కానీ తినకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలాంటి కర్రీస్ చేసుకోండి, చాలా బాగుంటాయి. నేను ఇక్కడ మీకు ఉల్లిపాయ వెల్లిపాయ వేయకుండా ఆలు తోటకూర కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కేజీ తోటకూర తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఇలా కొంచెం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తోటకూరను. తర్వాత ఇక్కడ 1/2 కేజీ బేబీ పొటాటోస్ తీసుకున్నాను. బేబీ పొటాటోస్తో ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకవేళ దొరకనట్టయితే మామూలు పొటాటోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మామూలు పొటాటోస్ కూడా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పై ఇలా ఒక మూకుడు పెట్టుకొని 3 నుండి 4 స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు అదే అండి తాలింపు గింజలు వేసుకొని ఇవి ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఇలా ఆయిల్లో వేగిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి కారం కరెక్ట్గా సరిపోతుంది. మరి మీకు ఎక్కువగా కారం కావాలంటే ఇంకొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ బేబీ పొటాటోస్ను ఈ విధంగానే కట్ చేయకుండానే వేసేయాలి. ఇవి ఇలా వేసిన తర్వాత 1 నిమిషం పాటు మంచిగా ఆయిల్లో కలుపుకొని మూత పెట్టుకొని ఈ బేబీ పొటాటోస్ మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ సిమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా మంచిగా ఫ్రై కానివ్వండి. చూడండి, ఈ విధంగా అయినాయి కదా, ఇలా అయితే సరిపోతుంది. మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పొటాటోస్కి తగినట్టుగా ఉప్పు వేసుకోండి. మరి చప్పగా ఉండకుండా ఈ పొటాటోస్ చాలా బాగుంటాయి ఇలా ఉప్పు వేయడం వలన. వీటి మంతమే ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేస్తే లోపల వరకు ఉప్పు పోయి చప్పగా ఉండకుండా ఉంటాయండి పొటాటోస్. చూడండి, ఈ విధంగా సగం వరకు ఉడికిపోయినాయి చూసారా పొటాటోస్. ఇప్పుడు ఇందులో మనం తోటకూర తరిగి పెట్టుకున్నాం కదా, ఆ తోటకూర వేసుకోవాలి. తోటకూర అంతా ఈ విధంగా ఈ పొటాటోస్ పైన అంతా వేసేసుకోవాలి. కలపొద్దు, వెంటనే ఇలాగే మూత పెట్టేయండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకోండి. చూడండి, ఈ తోటకూరలో ఉన్న నీళ్ళన్నీ ఈ పొటాటోస్ పీల్చుకొని ఇవి మెత్తగా అవుతాయి. అవి తోటకూర అనేది మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, ఈ విధంగా కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. చూడండి, ఈ విధంగా దాదాపుగా 5-6 నిమిషాలు టైం పడుతుంది సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే. చూసారా, ఈ విధంగా తోటకూర అంతా మంచిగా ఫ్రై అయిపోయింది. పొటాటోస్ కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు తోటకూరకు తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. మనం ముందుగా పొటాటోస్కు తగ్గట్టుగా వేసుకున్నాం కదా, ఇప్పుడు తోటకూరకు తగ్గట్టుగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి, ఆకుకూరల్లో ఉప్పు అనేది ఎక్కువగా పట్టదు. కొంచెం చూసుకొని చెక్ చేసుకోండి. చూడండి, కర్రీ పూర్తిగా తయారైపోయింది. ఇలా శ్రావణ మాసంలో ఉల్లిపాయ వెల్లిపాయ లేకుండా ఇలా కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. ఇలా బేబీ పొటాటోస్తో తోటకూర కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది. మామూలు పొటాటోస్ కంటే కూడా ఇలా బేబీ పొటాటోస్తో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చపాతీ పూరీలో కూడా చాలా బాగుంటుంది. తోటకూర తినని పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే ఆలు ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. మరి మీకు ఎలా అనిపించిందో మా తోటకూర ఆలు కర్రీ కామెంట్స్లో పెట్టండి. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.